హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ 48 అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అండ్ మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ వారికి కూడా ఎంతో అంత మెసేజెస్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? సో మరి ఈ 48 అవర్స్ లోపల మీ లైఫ్లో ఎలాంటి మెసేజెస్ రాబోతుంది? యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడండి. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? సో మరి చూద్దాం. ద మెజిషియన్ అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. ద డెవిల్, టూ ఆఫ్ పెంటికల్స్ అండి. డెత్ అండ్ డెవిల్ అండ్ మెజిషియన్, 3 కార్డ్స్ మేజర్ రకమైన కార్డ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది చూపిస్తుందండి. మీరు డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి. ద హెరోఫెంట్ మేజర్ రకన, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ద ఎంపరర్. ఓకే. 9 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. టవర్ మేజర్ రకన, 3 ఆఫ్ స్వార్డ్స్. ఎందుకు వచ్చింది 3 ఆఫ్ స్వార్డ్స్? ఓకే. కింగ్ ఆఫ్ కప్స్, క్లారిఫైర్. ఓకే ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే. మీకు ఈ 48 అవర్స్ లోపల మేబీ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా చూపిస్తుంది అండ్ కొంతమందికి కెరియర్ పర్పస్గా కూడా కావచ్చు. నేను ఈ 48 అవర్స్ లోపల మీకు ఏదో విషయంగా చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి ఇది. ఓకేనా? కాబట్టి క్లైమ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి మీకు క్లారిటీ రావడం లేదు ఈ పర్సన్ విషయంలో అనుకుంటే ఆ పర్సన్ విషయంలో క్లారిటీ అనేది రాబోతుంది అనమాట. మేబీ ఈ పర్సన్ నిజస్వరూపం ఎలాంటిది, తను మీ వెనుకలు ఏం దాచిపెడుతున్నారు, మీ ముందు ఎలా ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి క్లారిటీ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు ఫోకస్ చేయబోతున్నారు ఈ పర్సన్ మీద. సో తను ఏంటంటే మీ వెనుకల ఈ పర్సన్ ఏదైనా దాచిపెడుతున్నారా, మీ వెనుకల మీకు తెలియకుండా ఏదైనా చేస్తున్నారా అనే విషయానికి మీకు క్లారిటీ రాబోతుంది అనమాట. మీ ఫోకస్ అంతా మీ పర్సన్ మీద పెట్టబోతున్నారనమాట మీరు. ఓకే. ఈ విషయంలో డెఫినెట్లీ ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇంకా ఈ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండడం నా వల్ల కాదు, ఉంటే ఉంటారు లేకపోతే పోతారు. సో నేను క్లారిటీ తీసుకోవాలి, ఈ మనశ్శాంతి లేని జీవితాన్ని నేను భరించలేను అని మీరు అనుకోబోతున్నారనమాట. డెఫినెట్లీ ఆ విషయంలో మీరు క్లారిటీ తీసుకునేదాకా కూడా మీ పర్సన్ని మీరు వదిలిపెట్టరు కూడా. ఓకే. తనని ఏంటంటే ఈ పర్సన్ని కాలకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలుకేయడం, ఈ పర్సన్ని ఒక కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు మీరు. ఓకే. అంత స్ట్రాంగ్గా మీరు తయారవుతున్నారండి. ఓకే. మీరు ఏంటంటే అంతకుముందు మీకు కొన్ని భయాల వల్ల ఈ పర్సన్ని మీరు గట్టిగా అడగలేకపోతున్నారనమాట. ఓకేనా? మేబీ ఈ పర్సన్ మోసం చేస్తున్నారా, మీ వెనుకల అదర్ పర్సన్ని మెయింటైన్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు, మీకు తెలియకుండా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డబుల్ కన్ఫర్మేషన్ మీకు ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ డెవిల్ అనమాట. ఓకే. మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్లీ థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ వారిని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పర్సన్ ప్రజెంట్ మీ మీద కూడా చాలా అట్రాక్షన్తో ఉన్నారు, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్టుగా తన ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో క్లారిటీ అనేది మీకు రాబోతుంది ఈ 48 అవర్స్ లోపల. ఓకేనా? అండ్ ఇక్కడ ద లవర్ అనమాట.
మేబీ మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్ అండ్ కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, అలాంటిదన్నమాట. అండ్ కొంతమంది మీరు ట్రెడిషనల్గానే పెళ్లి చేసుకున్నారు అంటే చూడండి, ఈ పర్సన్ వైపు నుంచి మీకు ప్రేమ అనేది దక్కడం లేదు కాబట్టి మీరు చాలామంది ఏంటంటే అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడం లాంటిది అనమాట. ఓకే, ఈ పర్సన్ దగ్గర మేబీ మీరు మ్యారీడ్ పర్సన్ చూస్తున్నారంటే మీ పర్సన్ దగ్గర మీకు లవ్ కేరింగ్ అనేది లభించడం లేదనమాట. కాబట్టి ఆ కాస్త టైం అండ్ లవ్ అనేది మీరు అదర్ పర్సన్లో కూడా మీరు వెతుక్కున్నారు అంటే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరు ఏంటంటే అమాయకంగా ఈ పర్సన్ని నమ్మడము, ఫిజికల్గా రిలేషన్షిప్ పెట్టుకుని ఉండొచ్చు, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. కానీ ఆ పర్సన్ మేబీ మీ మీద తను నిజంగా లవ్ ఉన్నారా అంటే తనకి మీ మీద అట్రాక్షన్ ఉందండి, తనకి మీ మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారనమాట. ఓకే, తనకి ఏంటంటే ఇక్కడ ట్రూ లవ్ అనేది ఇక్కడ ఒక కార్డ్ కూడా లేదు. ఓకేనా, తనకి మీ మీద కేవలం ఆకర్షణ, ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ప్రజెంట్ ఏంటంటే సైలెంట్ అయిపోతున్నారు, కానీ ఈ పర్సన్ మీ మౌనం ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ని మనశ్శాంతి లేకుండా చేస్తుందండి. ఓకే, మీరు ఇక్కడ ద హైబ్రిస్కస్ పొజిషన్లో ఉన్నారు. మీరు మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు వర్క్ చేయడము, ఈ పర్సన్ని దూరం పెట్టాలి అంటే దూరం పెట్టేస్తున్నారు, దగ్గర తీసుకోవాలి అంటే దగ్గర తీసుకుంటున్నారనమాట. కానీ తన ప్లేయర్ ఎనర్జీ ఉంటుంది కదా, అది మీరు భరించలేకపోతున్నారనమాట. కాబట్టి మీరు కొంచెం సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్కి తెలియకుండా మీరు మెడిటేషన్, మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్తో మాత్రం చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారు, అలాగే ఈ పర్సన్ కూడా ప్రజెంట్ చాలా డీప్గా మీకు కనెక్ట్ అయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది. మేబీ ఇక్కడ చాలా మటుకండి డైలీ మీరు చూస్తూ ఉండొచ్చు లవర్ కార్డ్ అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండ్ మెజిషియన్, ఎంపరర్, ఇవి ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఈ కార్డ్స్ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే తొందరలోనే మీరు మీ పర్సన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకోవడం లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి క్లైమ్ చేసుకోండి. ఓకే, ఈ 48 అవర్స్ లోపల ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేయడము అండ్ మీకు తను ఏదైనా విషయంలో బాధ పెట్టారు అంటే ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవ్వడము, రీగ్రెట్గా ఫీల్ అవ్వడం అలాంటిది కూడా జరగబోతుందండి. ఓకేనా, తను మిమ్మల్ని చేసిన మోసానికి తను చాలా బాధపడుతున్నారు అండ్ తన చేతులారా తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధతో ఈ పర్సన్ ఉన్నారనమాట. చాలా బాధపడుతున్నారు అండ్ తను ఒక ఎడారిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. తను ఎడారిలో ఒంటరివారు అయిపోయారు, తన గురించి ఆలోచించేవారు లేరు, తన గురించి కేర్ తీసుకునేవారు లేరు, తనని ప్రేమగా దగ్గర తీసుకునేవారు తన లైఫ్లో లేరు. సో ఈ పర్సన్ ఒంటరిగా అయిపోయారనమాట తన జీవితంలో. సో కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో రావాలి, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మిమ్మల్ని పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అన్నట్టుగా తను చాలా ఆశతో మీ గురించి తను వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ద డెవిల్ అండి. ఓకే, ఈ పర్సన్ చూడండి, తన వేషం చూడండి ఎలా ఉంది, తన చింపి జుట్టు అండ్ ఇక్కడ మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ ఏంటి ఇక్కడ తల గట్టిగా పట్టేసుకొని గట్టిగా అరిచేస్తున్నారనమాట. అరే నా పర్సన్ నాకు కావాలి, ఎలా ఈ పర్సన్ని మళ్ళీ నా లైఫ్లో తీసుకురావాలి, తనకి దారి అనేది దొరకడం లేదనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటి మొత్తం తను ఏంటంటే తన గురించి తను మర్చిపోతున్నారు. తను మొత్తం చూడండి, తన జుట్టు ఎలా ఉంది, తన డ్రెస్సింగ్ అలాగనమాట, తను పూర్తిగా మీ లోకంలో బతుకుతున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ తను అదర్ కనెక్షన్తో కూడా మేబీ తను ఏంటంటే వారి కనెక్షన్లో వెళ్ళిపోయి అదర్ కనెక్షన్తో మెయింటైన్ చేయాలి అని అనుకోవడము, అక్కడి పర్సన్ ఏదో మోసపోవడం లాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. మేబీ ఈ పర్సన్ అక్కడ అట్రాక్షన్తో వెళ్ళి ఉంటారు, ఆ రిలేషన్లో ఈ పర్సన్ ఇరుక్కుపోవడము అలాంటిది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ అంటే చాలా మటుకి మీకు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి ఈ పర్సన్కి భయం అనమాట. ఓకే, అండ్ కొంచెం మూర్ఖత్వం కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే కావాలో అప్పుడు ఈ పర్సన్ సడన్గా మీ లైఫ్లోకి రావడం అండ్ ఎప్పుడైతే వద్దనుకుంటారో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము అండ్ మేబీ మీరు చాలామంది వేరే ఫోన్ తీసుకొని కాల్ చేస్తూ ఉండడము అలా కూడా చేస్తున్నారంటే ఈ పర్సన్ అసలు రెస్పాండ్ కూడా ఇవ్వరనమాట. మీరు ఎన్ని నెంబర్తో ఫోన్ చేస్తూ ఉన్నా అన్ని బ్లాక్లో పెట్టేయడము అండ్ ఈ పర్సన్ అదర్ కనెక్షన్తో హ్యాపీగా ఉన్నట్టుగా మీ ముందు తను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉండడం అలా కూడా చేసి ఉంటారనమాట. దానికి పర్సన్ నేను ఇంత మూర్ఖత్వంగా నేను ప్రవర్తించాను, ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, ఇంత మోసం చేశాను, ఇంత బాధ పెట్టాను, ఈ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకున్నాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారండి. ఓకే, అండ్ మీరు ఈ 48 అవర్స్ లోపల మీ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందండి. ఓకేనా, ఏంటంటే మేబీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉండబోతున్నారనమాట. ఈ భయము, బాధ అండ్ ఎప్పుడు లోన్లీగా ఏదో పొడగొట్టుకున్న వారిలాగా అలా ఉన్నారు అంటే
అదంతా ఏం చేసుకోబోతున్నారు అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఒక ఎంపరర్ ఒక ఎంప్రెస్ అలా ఉండాలి అని మీరు డిసైడ్ అవ్వబోతున్నారనమాట. మీ గురించి మీరు స్టాండ్ అనేది తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని తను అదర్ పర్సన్తో కంపారిజన్ చేసుకుంటూ వచ్చారండి. మీకు తెలియకుండా ఈ పర్సన్ అదర్ పర్సన్ని మెయింటైన్ చేస్తా అండ్ మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తే ఈ పర్సన్ మిమ్మల్ని వారిని తను కంపారిజన్ చేయడం అనమాట. ఆ పర్సన్ని మీతో కంపారిజన్ చేయడము, మిమ్మల్ని ఆ పర్సన్తో కంపారిజన్ చేయడము అలా అయితే జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వారికంటే మీరే బెటర్ పర్సన్ అనేది తనకు అర్థం అవుతుందన్నమాట. మీరు రైటా వారు రైటా అండ్ మీ ప్రేమ ఎలా ఉంది వారి ప్రేమ ఎలా ఉంది అలా ఈ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని వారితో కంపారిజన్ అయితే చేసుకుంటూ వచ్చారు. కానీ వారికంటే బెటర్ పర్సన్ మీరే అని పర్సన్కి అర్థమైంది. కానీ ఆ టైంలో ఆ పీరియడ్ టైంలో ఏమైందంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. మీతో ఈ పర్సన్కి చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుందన్నమాట. కానీ ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను ఏంటంటే కొంచెం ఇగ్నోర్ చేస్తా అండ్ అదర్ పర్సన్తో కూడా ఈ పర్సన్ కనెక్ట్ అవ్వాలి కదా. సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా అండ్ తర్వాత వారికి పర్సన్ ఎప్పుడైతే దగ్గర అయ్యారో అప్పుడు ఈ పర్సన్ వారిని మిమ్మల్ని కంపారిజన్ చేస్తున్నారనమాట. అరే వారెలా వీరెలా ఉన్నారు అదంతా. ఓకే, కానీ వారికంటే బెటర్ పర్సన్ మీరే అని అనుకునేసరికి మీరు తన చేతుల నుంచి జారిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టుకోవాలి అనుకుంటున్నారు కానీ మీరు అందడం లేదనమాట ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ తల బద్దలు కొట్టుకుంటున్నారు అని చెప్పొచ్చు. వారు మేల్ ఆర్ ఫీమేల్, తన చేతులారా తనే మిమ్మల్ని జార విడుచుకున్నాను అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, చాలా అట్రాక్షన్తో ఉన్నారండి ఈ పర్సన్. ఇక్కడ చూడండి డెవిల్ అనమాట. రా నా లైఫ్లో వచ్చే అన్నట్టుగా తను మేబీ మూవీలో విలన్ ఉంటారు కదా, హీరోయిన్ పడతా ఉంటారు అలా అనమాట. ఈ పర్సన్లో ఒక విలన్ అనేది ఉందండి. ఓకే, మీకు తెలిసి ఉంటుంది తెలియకపోయి ఉంటుంది, తనలో ఒక విలన్ ఒక డెవిల్ ఎనర్జీ మాత్రం ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ మీ ఎమోషన్స్తో చాలా ఆడుకున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు. ఈ పర్సన్కి మీ వైపు నుంచి అన్ని బెనిఫిట్స్ కావాలి, లవ్ కావాలి, మీ ఎమోషన్స్ కావాలి, మీ కేరింగ్ కావాలి, కానీ కమిట్మెంట్ లాంటిది ఈ పర్సన్ ఇవ్వరనమాట. ఓకే, అండ్ ఇక్కడ మేబీ మీది మీ పర్సన్ది క్యాస్ట్ డిఫరెంట్ అయ్యి కూడా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఆయన కొంతమంది ట్రెడిషనల్గా కూడా పెళ్లి చేసుకుని అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడము, ఫిజికల్గా దగ్గర తీసుకొని తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అందరూ ఉన్నారండి. ఇక్కడ లవర్స్ ఉన్నారు అండ్ ట్రెడిషనల్గా పెళ్ళైన వారు ఉన్నారు అండ్ కొంతమందికి మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర దొరకని ప్రేమ ఈ పర్సన్లో వెతుకున్నారు మీరు. మేబీ పర్సన్ స్టార్టింగ్లో మీతో చాలా బాగున్నారండి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనంత ప్రేమ ఈ పర్సన్ మీకు ఇచ్చి ఉన్నారనమాట. కానీ పర్సన్ ఏంటిది తను ఆ మాత్రం ఉంటేనే తనకి మీ వైపు నుంచి బెనిఫిట్స్ అనేది లభిస్తుంది. అది ఆ పర్సన్కి తెలుసు. ఒక పర్సన్ ఎమోషన్స్తో ఎలా ఆడుకోవాలి, తన ట్రాప్లో ఈ పర్సన్ చిటికలో పడేసుకుంటారనమాట అదర్ పర్సన్. ఓకే, అలాంటి మెంటాలిటీ ఈ పర్సన్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తను తీసిన గోతిలో తనే పడ్డాను, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీ వెంబడే తను పరిగెడుతున్నారు. సో ఈ పర్సన్ని పట్టుకోవాలి కానీ ఈ పర్సన్ నాకు అందడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ ప్రతి అడుగు అనేది పర్సన్ గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డెత్ అండి. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది, ఎండ్ చేసుకోవాలి అని అనుకున్నారో ఆ రిలేషన్షిప్లో మళ్ళీ రీబర్త్ కావాలి, రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ తన లైఫ్లో లేకపోతే ఈ పర్సన్ మేబీ ఇక్కడ డెత్ కూడా వచ్చింది కదా, అతను అంత ఫీల్ అవుతారనమాట. ఇంకా నా జీవితం అయిపోయింది, నేను నా చేతులారా నేను చేసుకున్న కర్మ ఇది అన్నట్టుగా తను బాధపడడం కూడా జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మీరు ఇక్కడ ఒక క్వీన్ లాగా ఉండబోతున్నారండి. మీరు ఏంటంటే మీ సెల్ఫ్లో మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఓకే, ఇన్ని రోజులు ఇచ్చింది చాలు. సో నేను నా గురించి నేను ఆలోచించాలి, నా కెరియర్ గురించి నేను ఆలోచించాలి, నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించాలి. ఈ పర్సన్ గురించి కొంతమంది నా ఫ్యామిలీని కూడా నేను దూరం చేసుకున్నాను అండ్ కొంతమంది ఏంటిది నా లైఫ్లో నేను అన్నీ పొడగొట్టుకున్నాను ఈ పర్సన్ గురించి. ఆ విధంగా మీరు మీలో ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేది బయటకు రాబోతున్నారనమాట. అండ్ మీ లోపల ఏదైతే భయం అనేది ఉంటుందో ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కదా, ఆ భయాన్ని మీరు మీ మనసులో నుంచి తీసేయబోతున్నారనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారవుతున్నారు. అండ్ చూడండి ఈ 48 అవర్స్ లోపల మీ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారండి మీరు. ఓకే, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. నేను ఈ విధంగా తయారవుతానా, నాలో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది మీకు తెలియకుండానే అనమాట అది అంతా జరగబోతుంది అనమాట. ఇక్కడ డెత్ వచ్చింది కదా అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఈ 48 అవర్స్ లోపల. దాని ద్వారానే మీరు ఏంటంటే భయం, బాధ, లోన్లీనెస్ ఏదో పొడగొట్టుకున్న వారిలాగా ఎప్పుడు ఆ ఫేస్లో చిరునవ్వు అనేది మీకు దూరమే ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉందాము అని మీరు ప్రయత్నించినా హ్యాపీగా ఉండలేకపోవడం అలా కూడా జరుగుతుంది. అంటే అన్నిటి నుంచి మీరు బయటకు రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
మీరు ఎలా తయారవుతున్నారంటే ఒక ఝాన్సీ లక్ష్మి బాయ్ లాగా తయారవుతున్నారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ అండి, ఎవరైనా సరే అంత స్ట్రాంగ్గా మేబీ ఈ పర్సన్ లేకుండా నేను బతకగలను, నేను ఉండగలను, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళగలను, ఈ పర్సన్ లేకున్నా నేను ఉండగలను, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో రాబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ద ఎంపరర్ అనమాట అండ్ ఇక్కడ క్వీన్ అనమాట. ఓకే, ఇక్కడ ఫీమేల్ అయితే మీరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఇక్కడ మేల్ అయితే ఒక ఎంపరర్ లాగా, అండ్ మీరు అందరినీ శాసిస్తూ ఉండడము, మీరు చెప్పింది జరగడము, మీ మాటలకి ఇంకా ఎదురు ఉండదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ 48 అవర్స్ లోపల. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో నిండిపోతుందండి. ఓకే, మేబీ మీకు ఎప్పుడైతే బాధ అనేది అనిపిస్తుందో, మీ పర్సన్ మేబీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారా, వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు, ఆ టైంలో మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్తో కొంచెం సరదాగా బయటకు వెళ్ళడానికి చూడండి. అండ్ మేబీ మీకు ఇష్టమైన ఫుడ్, అలా మీకు ఇష్టమైన వేరే అదర్ ఇంకేదైనా ఉన్నారు అంటే వాటితో మీరు టైం అనేది స్పెండ్ చేయడానికి చూడండి. అది ఫుడ్ కానివ్వండి, ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అలాగనమాట. మేబీ బయటికి వెళ్ళిపోవడం సరదాగా, మీరు ఒంటరిగానే అలా మేబీ బైక్ తీసుకొని, కార్ తీసుకొని సరదాగా బయటకు వెళ్ళిపోవడం అలాగనమాట. ఓకే, మీకు ఏదైతే ఇష్టమో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, అలా మీరు చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే కొంచెం పీస్ అనేది వస్తుందన్నమాట. అమ్మయ్య, కొంచెం మనసుకు రిలీఫ్గా ఉంది, హాయిగా ఉంది అని అనిపిస్తుంది అనమాట మీకు. ఓకే, కాబట్టి మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఈ 48 అవర్స్ లోపల ఇక్కడ మీ సోల్మేట్ కూడా మీ లైఫ్లో రావచ్చు అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ మీ సోల్మేట్ అయి ఉంటారు, తనలో ఏమో ఒక డెవిల్ ఎనర్జీ ఉంటుంది, మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడము, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు ఏంటంటే మిమ్మల్ని తన కంట్రోల్లో తీసుకోవాలి, తను ఏదైతే చెప్తారో అదే మీరు వింటూ ఉండాలి, తన ఏంటంటే ఎప్పుడు తన పై చేయి ఉండాలి, అండ్ తను ఏం చేసినా సరే మీరు సైలెంట్గా ఉండాలి, తను తప్పులు చేసినా సరే మీరు సైలెంట్ అయిపోవాలి, అలాంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే జరగబోతుందండి. మీ సోల్మేట్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారు ఈ 48 అవర్స్ లోపల. ఇక్కడ ఏంటంటే మేబీ టవర్ అనేది రాబోతుందన్నమాట. ఇన్ని రోజులు మీరు ఎదురు చూసినా దానికి ఫలితం అనేది కూడా చాలా మటుకి రాబోతుంది, హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది. మీరు ఇంత ప్రేమ అనేది నేను పొందుతాను అని మీరు అనుకోరనమాట, అంత దానికి రెట్టింపు ప్రేమని మీరు పొందబోతున్నారనమాట, అంత హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి. ఓకేనా, ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. మేబీ మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు. డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్లో రావడం అయితే డెఫినెట్లీ జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి తను ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని వస్తుందన్నమాట, కానీ మీరు చాలా బాధపడుతున్నారు, బాధ నుంచి మీరు ఇంకా బయటపడలేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ బాధ నుంచి మీరు బయటకు రావాలి అంటే చెప్పాను కదా, సరదాగా మీకు ఎక్కడైతే హ్యాపీ అనేది అనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోవడము, అండ్ మేబీ బయటికి వెళ్ళిపోతారా, అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మీరు తినడము, అలా దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఉండేది ఒకటే గుండె, దానికి ఏంటంటే ఇక్కడ చిలుకలు పడ్డాయి అనమాట. ఓకే, అంటే చూడండి ఇక్కడ కుట్లు అనేది వేస్తున్నా అది అతుక్కోవడం లేదు ఇక్కడ. ఓకే, మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ అంత పెయిన్ని మీరు అనుభవించి ఉన్నారు ఈ పర్సన్ విషయంలో, ఆ గుండె అనేది ఇంకా అతుకోవడం లేదనమాట మీకు. ఓకే, అంత బాధ అనేది ఈ పర్సన్ మీకు ఇచ్చారు, మీరు ఇంకా కోలుకోలేకపోతున్నారండి, చాలా పెయిన్ అయితే ఈ పర్సన్ ఇచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు బయట ఒక మనిషిలాగా మీ రూపం ఉండొచ్చు, కానీ మీ మనసులో ప్రతి పార్ట్ అనేది ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. అది అంత పెయిన్ అయితే మీ మనసులో ఉందన్నమాట, అంత బాధపడుతున్నారు ఈ పర్సన్. ఆల్రెడీ మీరు బతికుండగానే మిమ్మల్ని తన మాటలతోనే, తన ప్రవర్తనతోనే మిమ్మల్ని తను చంపేసి ఉంటారనమాట. చాలా బాధపడుతున్నారండి. ఈ పర్సన్ ఎన్ని చేసినా నేను హ్యాపీగా ఉండలేను, మేబీ ఇప్పుడు ఏంటంటే మేబీ పాస్ట్ లాగా ఈ పర్సన్తో నేను ఉండలేనేమో, ఈ పర్సన్ విషయంలో నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, చాలా బాధపడ్డాను అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు, అది ఇంకా మాటల్లో చెప్పలేము. ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందంటేనే ఇక్కడ మీరే చూడండి, హార్ట్ సింబల్కి చీలికలు పడ్డాయి, సో ఇక్కడ కుట్లు కూడా వేశారు, కానీ ఇక్కడ అతుకోవడం లేదండి, మళ్ళీ దేనికి దానికి కుట్లు అనేది పోతున్నాయి అనమాట. ఓకే, అలాగనమాట. ఓకే, అలాంటి స్థితిలో మీరు ఉన్నారనమాట. మేబీ ఈ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ ఆఫర్ తీసుకొని రావాలి, మీతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి అని అనుకుని ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు, కానీ
మీరు ఈ పర్సన్ని నమ్మడం లేదు. వచ్చారు నా లైఫ్లో అనే సంతోషం కంటే మీరు మళ్ళీ బాధపడడమే ఎక్కువ చూపిస్తుంది అనమాట. మళ్ళీ పర్సన్ ఎందుకు వచ్చారు, మళ్ళీ పర్సన్ని చూస్తే మేబీ మీ పాస్ట్లో ఏదైతే జరిగాయో అవి పదే పదే మళ్ళీ గుర్తుకు రావడము అదంతా ఏదో చూపిస్తుంది అనమాట. కాబట్టి కొంచెం మీరు ఏదైతే చేయాలో దాని మీద మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. మీరు ఏ విధంగా అయితే హ్యాపీగా ఉంటారో దాని విధంగానే మీరు యాక్షన్ తీసుకోండి, ఓకే. కానీ లేనిపోని బాధలని మీరు కొని తెచ్చుకోకండి, ఓకేనా. ఈ పర్సన్ వద్ద ఓకే దూరం పెట్టేయండి. నా లైఫ్లో నువ్వు అవసరం లేదు, నేను హ్యాపీగా ఉండగలను. ఇన్ని రోజులు నా లైఫ్లో నువ్వు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా లైఫ్లో నువ్వు లేకపోతేనే నేను హ్యాపీగా ఉంటాను అనే కాన్ఫిడెన్స్ అనేది మీలో నింపుకోండి, ఓకేనా. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. అండ్ ఈ బాధ నుంచి కూడా మీరు బయటకు రాగలరండి, ఓకేనా. ఓకే. అండ్ ఇక్కడ ఒక క్వీన్ లాగా కూడా మీరు ఉండబోతున్నారనమాట. ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా పూర్తిగా చేంజ్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. పూర్తిగా మీరు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోబోతున్నారనమాట. మీ ఫోకస్ అంతా మీ మీద, మీ కెరియర్ మీద, దాని మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉండబోతుంది. అండ్ నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నేను ఎలా రెడీ అయ్యాను, నేను చాలా బాగా రెడీ అయ్యానా అని మీరు మిర్రర్లో చూసుకుంటే మీకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడము. అండ్ ఇంకా తర్వాత ఏంటి, ఒక సోఫాలో కూర్చోవడము, నేనే మహారాణిని, నేనే మహారాజుని, అలా అలా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. అంటే మీరు పూర్తిగా సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోతున్నారండి, ఓకే. ఈ పర్సన్ మీద ఏంటంటే తనని ఏంటంటే ఎన్ని రోజులు బాధపడింది చాలు, ఇంకా బాధ ఏంటిదో ఈ పర్సన్కి చూపిస్తాను అని కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండబోతుంది అనమాట, ఓకే. మేబీ మీరు ఈ విధంగా రెడీ అవ్వడము, మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము. ఇక్కడ మేల్ అయితే మీరు మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు, ఫీమేల్ అయితే మీరు ఇంకా మేబీ మీరు కూడా జాబ్ చేస్తున్నారంటే ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఒక మహారాణిలాగా ఉండాలి అన్నట్టుగా మీరు ఆ విధంగా మీరు అనుకోవడం అనమాట, ఓకే. దాని మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు. కాబట్టి మీ పర్సన్లో ఇక్కడ ఒక డెవిల్ ఎనర్జీ అనేది బయటకు వచ్చింది. అరే ఈ పర్సన్ ఏంటి ఇంత అందంగా తయారవుతున్నారు, అసలు ఈ పర్సన్లో ఇలాంటి క్వాలిటీ ఉంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఆ విధంగా ఈ పర్సన్కి మీరు కనిపించబోతున్నారనమాట ఈ 48 hours లోపల, ఓకే. ఈ పర్సన్లో భయం అనేది పుట్టుకొస్తుంది, తన ధైర్యం అంతా ఈ పర్సన్ కోల్పోబోతున్నారనమాట. అంత స్ట్రాంగ్గా మీరు తయారవ్వబోతున్నారండి, ఓకే. ఒక పులి బిడ్డలాగా మీరు తయారవుతున్నారనమాట, ఓకే. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఎమోషనల్గా తను మిమ్మల్ని ఈ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అలాంటి పర్సన్కి మీరు బుద్ధి చెప్పబోతున్నారనమాట, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మేబీ ఇప్పుడు అన్ని రాశుల వరకు చూసేస్తాం, ఓకేనా. ఇక్కడ రాశుల విధంగా అంటే మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి, అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, ఓకేనా. ఈ సైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మేబీ సైన్స్ అనేది మీకు రెజనేట్ అవ్వలేదు అంటే ఎనర్జీ అనేది మీకు రెజనేట్ అవుతే సరిపోతుందన్నమాట. అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి కూడా ఉన్నారనమాట, ఓకే. అన్ని రాశుల వారైతే హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. డెఫినెట్లీ మీకు ఈ 48 hours లోపల విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతుంది, రీయూనియన్ అయితే జరగబోతుంది. మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది. అండ్ ఏదో ఒక దారి అనేది కూడా మీకు దొరకబోతుంది అనమాట, ఓకే. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్, అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఇంకా కొంతమంది పీపుల్స్కి కూడా రీచ్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. ఓకే అండి, ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంది. మేషరాశి వారు ఈరోజు ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు. అండ్ వృషభ రాశి వారు మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకుంటున్నారండి. అండ్ మీ ఫీలింగ్స్ అనేది బయటకు రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట, ఓకే. అండ్ ఏదో విషయంగా భయపడతా కూడా ఉండొచ్చు. అండ్ మిథున రాశి వారు స్టక్ అయిపోతున్నారు మీరు ఏదో ఒక విషయంగా. కర్కాటక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి. ఎప్పుడు ఒంటరిగా ఉండి ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. అండ్ సింహరాశి వారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి మీ రిలేషన్షిప్లో. అండ్ కన్యారాశి వారు జస్టిస్, మీకు రీయూనియన్ అవుతుంది, జస్టిస్ అనేది మీకు వస్తుంది, హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు
మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. వృశ్చిక రాశి వారు 2 విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ ధనురాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ మకర రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. కుంభరాశి వారు టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ మీనరాశి వారు కింగ్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. తన గురించి ఇంకా ఈ పర్సన్ నా లైఫ్లో వస్తే బాగుండు, నేను అర్థం చేసుకుంటే బాగుండు అని మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే అండి, రీడింగ్ నచ్చిందా? ఎంతమందికి రీడింగ్ నచ్చింది? అండ్ ఈ రీడింగ్ అనేది ఎవరిది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే రీడింగ్ మాత్రం క్లెయిమ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవ్వాలి అంటే డైలీ మీరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? ఓకే అండి, మనం మరి ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.